ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో హృదయ అంతరంగము నుంచి మీకు శుభవందనాలండి. యోహాన్ రాసిన సువార్త 8వ అధ్యాయం 36వ వాక్యాన్ని చదువుకుని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. స్వతంత్రము అంటే ఏమండి? విడుదల అయి ఉండడం, స్వతంత్రంగా ఉండడం, ఏదో బంధింపబడినటువంటి పరిస్థితి నుంచి స్వతంత్రమైన అనుభవంలో జీవించడం. దేవుని బిడ్డలారా, ఈ కుమారుడు ఎవరు? కుమారుడు మిమ్మల్ని విడుదల చేసిన ఎడల మీరు స్వతంత్రులవుదురు అని దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది. ఎవరండి ఆయన? ఎవరండి ఆ కుమారుడు? ప్రభువైన యేసయ్య, ఆ దేవుని కుమారుడు. ఆ కల్వరి సిలువలో మన కొరకి ప్రాణ త్యాగము చేసి, మన కొరకి రక్తాన్ని చెంది, మన కొరకి ఆయన ముళ్ళ కిరీటాన్ని ధరించి భార సిలువను మోసి ఆ కల్వరి సిలువలో ప్రాణ త్యాగమయ్యాడే, ఆయనే ఆ దైవ కుమారుడు ప్రభువైన యేసయ్య. దేవుని బిడ్డలారా, ఆ సిలువలో ఆయన మన కొరకు సంపాదించినటువంటి స్వతంత్రము సాధారణమైనది కాదండి, మన ఊహకు అందనిది. ఇది సూపర్ న్యాచురల్, మనం ఊహించడానికి కూడా కానటువంటి యొక్క స్వతంత్రం. ఈనాటికి ఈ భూలోకంలో అనేక మంది స్వతంత్రం లేక అల్లాడేటువంటి యొక్క పరిస్థితులను మనం చూస్తున్నాం. తప్పులు అనేటువంటి యొక్క బంధకము నుంచి స్వతంత్రము లేదు, వ్యాధి అనే బంధకము నుంచి స్వతంత్రము లేదు, శాపము అనేటువంటి యొక్క బంధకము నుంచి స్వతంత్రము లేదు, పాపము అనేటువంటి బంధకము నుంచి స్వతంత్రము లేదు. చాలా మంది ఈనాటికి ఆ స్వతంత్రం కొరకు అల్లాడుతూ చివరికి కనిపెట్టలేక ఎంతో మంది ఈ యొక్క లోకాన్ని వదిలి వెళ్ళిపోయేటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఒక సత్యాన్ని మీరు గ్రహించాలని ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీ యొక్క జీవితంలో ఎటువంటి యొక్క పరిస్థితిలో మీరు బందీలై ఉన్నారు, ఎటువంటి కార్యానికి మీరు బానిసలై ఉన్నారు, ఎటువంటి యొక్క బంధకం మిమ్మలను బానిసలుగా చేసి స్వతంత్రము లేకుండా మీ జీవితాన్నే ఒక బందీగా ఉంచి ఉన్నదా? దేవుని బిడ్డలారా, యెషయా ప్రవక్త గ్రంథం 61వ అధ్యాయం 1వ వాక్యాన్ని చదువుదామండి. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు వర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును. దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసయ్య ఈ భూలోకంలో పుట్టడానికి ముందే అనేక సంవత్సరాలకు ముందు ప్రవక్త అయిన యేషయ్య ప్రభు అయిన యేసయ్యను గురించినటువంటి ప్రవచించిన ప్రవచన వాక్యములేవి. ఎందుకండి ప్రభు అయిన యేసయ్య ఈ భూలోకానికి వచ్చాడు? నలిగిన హృదయము గల వారిని దృఢపరచడానికి, దీనులకు వర్తమానము ప్రకటించడానికి, చెరలోనున్న వారికి విడుదలనివ్వడానికి, బంధింపబడిన వారికి విముక్తి కలుగజేయడానికి. ఈ ఉదయకాల సమయంలో బంధింపబడి ఉన్నారా? ఈ ఉదయకాల సమయంలో ఒక స్వతంత్రం మీ జీవితంలో లేదా? ఈ ఉదయకాల సమయంలో ఏ విషయంలో మీరు బంధింపబడి ఉన్నారు? దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని అర్థం చేసుకోండి. సోలిపోవద్దండి, మనస్సును దూరంగా విడవద్దండి, నిబ్బరంగా ఉండుడి, విశ్వాసముతో ఉండుడి. ఆ దేవుని కుమారుని చూసి ఈ ఉదయకాల సమయంలో అడుగుదాము, దేవా, నా యొక్క ప్రతి ఒక్క చెరసాల అనుభవం నుంచి నన్ను విడుదల చేయండి, నా బంధకాల నుంచి నన్ను విడుదల చేయండి, చెరసాల అనుభవం నుంచి నన్ను విడుదల చేయండి. ఇప్పుడే ఒక విడుదలను నాకు అనుగ్రహించండి. నా కుటుంబానికి ఒక విడుదల కావాలి, నాకు ఒక విడుదల కావాలి, నా భవిష్యత్తు ఆశీర్వాదంగా ఉండాలని ప్రభువైన యేసయ్య దగ్గర, ఆ కల్వరి సిలువలో మన కొరకు ప్రాణ త్యాగం చేసిన ఆ దేవుని యొక్క కుమారుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేద్దామండి. మహోన్నతమైన ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క దేవుని వాక్యాన్ని విని ఈ ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థించే ప్రతి ఒక్క దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నారు. వీళ్ళను ముట్టండి, వీళ్ళను ఆశీర్వదించండి, మీ సమాధానాన్ని వీళ్ళకివ్వండి. నా రక్షక, ఎటువంటి యొక్క బంధకములు, ఎటువంటి యొక్క పోరాటములు, ఎటువంటి యొక్క చెరసాల అనుభవములు మీ బిడ్డలు నాయన బంధింపబడి స్వతంత్రము లేకుండా జీవిస్తున్నారు. ఇప్పుడే వాళ్ళ యొక్క వ్యాధి అనే బంధకము నుంచి, అప్పులు అనే బంధకము నుంచి, కన్నీరు అనే బంధకము నుంచి, శాపం అనే బంధకము నుంచి యేసయ్య నామములో వీళ్ళకి విడుదలను కలుగజేయాలని ప్రార్థన చేస్తున్నారు.
ఈ రోజే నాయన ప్రతి ఒక్క వీళ్ళ కన్నీటి పరిస్థితులకు ఒక ఫుల్ స్టాప్ కట్టండి నాయన. వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి, వీళ్ళ వేదనలను మార్చండి. ఇప్పుడే మీ ప్రసన్నత దిగివచ్చును గాక. మీ మహోన్నతమైనటువంటి కృప అపరిమితంగా ఈ బిడ్డలను నింపాలని ప్రార్థన చేస్తున్నారు. మీ మహిమను నాయనా దించండి. ఈ రోజే ఒక విడుదలను వీళ్ళు పొందుపడి మహిమ ఘనత స్తుతి మీకే యేసయ్య నామములో వేడుకుంటున్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఏ గుడ్ డే.